హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం పచ్చడిని చూద్దాము అండి. జనరల్గా మామిడికాయల సీజన్ అంటే అందరూ మామిడికాయలతోటి ముక్కల పచ్చడి, లేదు అంటే చిన్న ముక్కల పచ్చడి, లేకపోతే తురుముకొని పచ్చడి చేసుకుంటాం కదా. అలా కాకుండా మామిడికాయల సీజన్లో ఇలా తొక్కుడు పచ్చడి పెట్టుకోండి. మనకి ఈ పచ్చడి అనేది సంవత్సరం మొత్తం కూడా నిల్వ ఉంటుంది. ప్లస్ మనం దీన్ని రోట్లో వేసుకొని దంచుకోవటం వల్ల మనకి ఇది ముక్క టెంకాయ సపరేట్ అయ్యి టెంక అనేది నవ్వులుతున్న కొంది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇందుకోసం 2 మామిడికాయలని తీసుకొని కడిగి తుడుచుకోవాలి. తుడుచుకున్నాక పైన ఉన్న తొడెంని తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం 2 బద్దలుగా చేసుకోవాలి. మనకి ఇదైతే టెంక కట్టు ఉండటం వల్ల మనకిది చాకుకైతే తెగదు. కంపల్సరీగా కత్తిపేటతోనే కట్ చేసుకోవాలి. లేదు అంటే మనం సంవత్సరం మొత్తం నిల్వ ఉంచుకోవాలి అంటే మనం బయట మామిడికాయ పచ్చడి కొట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముక్కలు కొట్టించుకోవచ్చు. ఇలా బద్దలుగా కట్ చేసుకున్నాక దీనిలో జీడీలు ఉంటాయి కదా, ఆ జీడీలని తీసేసుకోవాలి. అలానే మనకి పొలుసు ఉంటుంది కదా టెంకెకి కట్టి, ఆ పొలుసును కూడా పొట్టు తీసేసుకోవాలి. మనకు ఒకవేళ ఈ పొట్టు మొత్తం రాకపోతే స్పూన్తో ఇలా గీరేసుకున్న మొత్తం పొట్టు ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని టెంకతో సహా మనం మామిడికాయ పచ్చడికి ముక్కలు ఎలా అయితే కట్ చేయించుకుంటామో అలానే టెంకతో సహా మనం ముక్కలు కట్ చేసుకోవాలి. ఇదిగోండి, నేనైతే ఇలాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడిని చేసుకోవటం కోసం నేను రోల్ని తీసుకుంటున్నాను. అలానే 1 స్పూను మెంతులు, 1 స్పూను ఆవాల్ని వేయించుకున్నాను. ఈ వేయించుకున్న ఆవాలు మెంతుల్ని రోట్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పెట్టుకుంటున్నాను. మీరు ఈ ఆవాలు మెంతిపిండి మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు. ఈ పొడిని నేను ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. తర్వాత అదే రోట్లో మనం కట్ చేసుకొని పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ మామిడికాయ ముక్కల్ని కొంచెం కొంచెం వేసుకొని ముక్కలకు సరిపడా ఉప్పు అలానే పసుపు వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మరీ మెత్తగా దంచుకోవద్దు. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న ముక్కల్ని మనం వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇంకా మిగతా మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు అలానే కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుంటూ ముక్కలన్నిటినీ కచ్చాపచ్చాగా దంచుకొని గిన్నెలోకి తీసుకోవాలి. ఇదిగోండి, నేను అన్నిటినీ దంచుకొని ఈ విధంగా గిన్నెలో పెట్టుకున్నాను. ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలని తీసుకొని ఈ వెల్లుల్లిపాయలని కూడా రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఈ వెల్లుల్లిపాయ ముద్దని కూడా మామిడికాయ ముక్కల్లో వేసేసుకోవాలి. తర్వాత ఈ ముక్కల్లో ఆయిల్ యాడ్ చేసుకోండి. మనం మామిడికాయ పచ్చడికి ఆయిల్ ఎలా అయితే పోసుకుంటామో కొంచెం ఎక్కువగా నిల్వ ఉండటానికి, అలానే ఈ పచ్చడికి కూడా ఆయిల్ కొంచెం పైన తేలేటట్టు పోసుకోండి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ ఆయిల్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఆవాలు మెంతిపిండి వేసుకోవాలి. ఈ ముక్కలకు సరిపడా కారంని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ దంచేటప్పుడు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటినన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఒకసారి కొంచెం టేస్ట్ అనేది చెక్ చేసుకోండి. ఏమన్నా కారం కానీ ఉప్పు కానీ చాలపోతే యాడ్ చేసుకోండి. అంతే అండి, మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మనకి సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే ఆయిల్ ఎక్కువ వేసుకోండి. లేదు మాకు ఒక 2-3 డేస్కి సరిపోతుంది అనుకుంటే మనం ఈ పచ్చడిని పోపు పెట్టుకుని కూడా తినొచ్చు. అలా అయినా బాగుంటుంది, ఇలా అయినా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా తొక్కుడు పచ్చడి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.